దేవుడు ఒకరి భక్తికి మెచ్చి నీకు ఏం వరం కావాలో అడుగు అన్నాడు. ఆ భక్తుడు, స్వామి, నువ్వు నన్ను కాపాడుతూ ఎప్పుడూ నాతోనే ఉండాలి అన్నాడు. భక్తుడిని రక్షించడమే భగవంతుడి పని, తప్పక నీతోనే ఉంటాను అని మాట ఇచ్చాడు. భక్తుడు పొంగిపోయాడు. ఒకసారి సముద్ర తీరంలో భక్తుడు నడుస్తుండగా ఒక పులి అతని వెంట పడింది. భక్తుడు భయంతో పరుగులు పెట్టాడు. అంతవరకు భక్తునితో భగవంతుడు కూడా నడుస్తున్నట్లుగా ఇసుకలో కాలిగుర్తులు కనిపించేవి. పులి తరమడం మొదలుపెట్టాక భగవంతుడి కాలిగుర్తులు మాయమైపోయాయి. కొంతసేపటికి పులి వెళ్ళిపోయింది. అప్పుడు భగవంతుని కాలిగుర్తులు కనిపించడం మొదలుపెట్టాయి. ఇదేం అన్యాయం స్వామి, పులి నన్ను తరిమినంతసేపు నీ కాలిగుర్తులు మాయమైపోయాయి, నా కాలిగుర్తులు మాత్రమే కనిపించాయి, ఎక్కడికి పారిపోయావు అని అడిగాడు. దానికి సమాధానంగా భగవంతుడు, నువ్వు నీ కాలిగుర్తులు అనుకునేవి నీ కాలిగుర్తులు కావు, ఆ గుర్తులు నావి. అప్పుడు పులిని రక్షించడానికి 2 చేతులతో నిన్ను ఎత్తుకున్నాను అని నవ్వుతూ చెప్పాడు. అది భగవత్ తత్వం.